చాలా కాలం క్రితం అడవి మధ్యలో ఒక ఎర్ర చందనపు చెట్టు ఉండేది. ఇది చాలా సంవత్సరాలు పురాతనమైనది. ఈ చెట్టు వందలాది పక్షులకు నిలయంగా ఉండేది మరియు జంతువులు దాని నీడలో ఆశ్రయం పొందేవి. ఈ చెట్టు తరచుగా పనికిరాని దానిగా భావించేది. అది ఇలా అనుకునేది, చాలా సంవత్సరాలుగా నేను ఇక్కడ కేవలం చెట్టులా నిలబడి ఉన్నాను. కట్టెలు కొట్టేవారు నన్ను నరికి తలుపులు, కిటికీలు మరియు ఫర్నిచర్ కోసం నా కల్పన ఉపయోగిస్తే నేను కనీసం 10 ఇళ్లకు సేవ చేస్తాను. ఆ విధంగా నా జీవితానికి అర్థం ఉంటుంది అని బాధపడేది. ఒకరోజు ఆ చెట్టు మీద ఒక చిన్న తెల్ల పావురం నివసించేది. అది ఎగిరి మెల్లగా అడిగింది, ఓ గొప్ప చెట్టు, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? చెట్టు నిట్టూర్చుతూ, నా జీవితం అర్థరహితంగా అనిపిస్తోంది. నా కల్పను ప్రజలకు వస్తువులను నిర్మించడానికి ఉపయోగించగలిగితే నేను చివరికి ఉపయోగకరంగా ఉంటాను. తెలివైన పావురం నవ్వి, ఓ గొప్ప వృక్షమా, 10 ఇళ్లకు కట్టెలు కొట్టేవారు నిన్ను ఉపయోగించుకుంటారని నువ్వు అనుకుంటున్నావు. కానీ చుట్టూ చూడు, వందలాది పక్షులు నీ కొమ్మలపై తమ గూళ్ళు నిర్మించుకున్నాయి. కొద్దిమందికి సేవ చేయడం కంటే చాలామందిని రక్షించడం మరియు పోషించడం మరింత అర్థవంతంగా లేదా? ఆ చెట్టు చాలా లోతుగా తాకింది. నిజమైన సేవ అంటే ఉపయోగించడం కాదు, ఇవ్వడం మరియు రక్షించడం అనే అది గ్రహించింది. ఆ రోజు నుండి ఆ చెట్టు ఇకపై నరికివేయబడలేదు. బదులుగా అది ఇప్పటికే చాలామంది జీవితాల్లో మార్పు తెస్తోంది తెలుసుకొని గర్వంగా మరియు సంతోషంగా అనిపించింది. కాబట్టి బలవంతుడైన ఆ చెట్టు నిర్జీవమైన చెక్క ముక్కగా కాకుండా జీవిత సంరక్షకుడిగా నిలబడాలని అనుకుంది. ఆశ్రయం ఇవ్వడం మరియు రక్షించడంలో ఆనందాన్ని పొందింది. చెట్టులాగే మనం మన నిజమైన విలువను గ్రహించి ఇతరులపై మనం చూపే ప్రభావాన్ని అభినందించాలి. కొన్నిసార్లు గొప్ప సేవ అనేది ఉపయోగించబడడంలో కాదు, మన చుట్టూ ఉన్న వారికి మద్దతు ఇవ్వడంలో ఉంటుంది.